చంద్రు, ఒకవైపు తను రాముడుగా ఉన్న మరోవైపు రావణుడు. జాగ్రత్తగా ఉండాలి. వాడు అంత ప్రమాదకరమా సార్? ఈ కొండ ప్రాంతంలో మాత్రం కాదు, ఇండియా నలుమూలలా పాటలు పాడి ప్రజల దగ్గర పోరాటం చేస్తున్నాడు ఈ చంద్రు. అయినప్పటికీ మా కళ్ళల్లో మట్టి కొట్టి మా అడవిలోకి ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు. ఒక్క కన్ను సరిపోదు, ఇంకా 3-4 కళ్ళు కావాలి తనని కనిపెట్టడానికి. ఏమైంది? పంచర్ అయింది సార్. కమాన్, అందరూ దాకోండి. అడవి కుక్క పోరాటం అరుపులు. నువ్వు పెద్ద పుడింగి వెంట్రా, లేదా కమ్యూనిస్టులో నాయకుడువా? 24 గంటల నుంచి నీ దగ్గర అడుగుతూనే ఉన్నాము. ఇప్పుడన్నా సమాధానం చెప్పు. ఆ చంద్రు ఈ అడవిలో ఎక్కడున్నాడని చెప్తావా చెప్పవా? వదిలేడు సార్, ఆయన చాలా మంచివారు. ఇప్పుడు నోరు తెరుస్తున్నావేంట్రా? చెప్పు. ఆ రోజు మా ఆఫీసర్లు 3 ప్రాణాలు తీసి వాడు ఎక్కడికి పోయాడు? అది మీకు తెలుసు కదా సార్, ప్రత్యేకంగా నేను చెప్పాలా? ఎంత దొరికింది? కొంచెమే, కానీ నీకు లేదు. మందు కోసం కదా, కాస్త ఇవ్వు. ఇదొకటి చేయి చాపు, కొంచెం పోస్తాను. కొంచెం చాలే. Search! చంద్రు, నీతో తలపడ్డానికి మేమిక్కడికి రాలేదు. మా ముందొచ్చి నిలబడు. రే చంద్రు, నువ్వు ఈ అడవికి రాజుగా. నిన్ను వెతుక్కుంటూ నీ అడవికే మేమందరం ఇక్కడికి వచ్చాము. నీకు ధైర్యం ఉంటే మా ముందుకి రారా. రా రే చంద్రు. ఉన్నంత వరకు కష్టపడాలి, లేదంటే చావాలి. మా ప్రాణాలకి మీరు పెట్టుకున్న విలువ ఇంతేగా.
కష్టపడే వాళ్ళు రక్తాన్ని తాగుతూ ఉంటే నేను చూస్తూ ఊరికే ఉన్నాను. పొజిషన్. అందుకు ప్రభుత్వం ఉంది, చట్టాలున్నాయి. అది చాలు. నీ పోరాటాలు ఇక ఆపో. మొక్కల కోసం తాకాడించే మీలాంటి వాళ్ళకి మా పోరాటం గురించి ఏం తెలుస్తుంది? చావుకు మేము ఎప్పుడు భయపడింది లేదు. చెప్తున్నాను విను. నా చావు నాలాంటి 1000 మందిని సృష్టిస్తుంది. మా పోరాటం కొనసాగుతుంది, కొనసాగుతుంది. సోదరా, ఏయ్, త్వరగా త్వరగా. రండి. పోయో. మేలుకుంటాడుగా, అప్పుడు అడుగుదాం. ఈ చోటు నా ఒక్కడికే తెలుసు. పోలీసులు ఇక్కడికి రాలేరు. అడవి దేవత కాపాడుతుంది, లేదంటే ఈ చిన్ను మిమ్మల్ని కాపాడుతాడు. ఏం లేదు. అడవి తల్లి వైద్యం ఇది. గాయం త్వరగా మారిపోతుంది. నొప్పి లేకుండా హాయిగా ఉంటారు. కామ్రేడ్, ఎందుకోసం ఇదంతా? మీరు ఖచ్చితంగా చనిపోకూడదన్నా, జీవించాలి. చనిపోవడానికి నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది అడ్డదారి కాదు కదా. ఇక్కడ అందరికీ తెలిసింది నిజాయితీనే సార్. మరైతే దెబ్బలు తినక ముందే నిజాన్ని చెప్పొచ్చు కదరా. ఇంకా 4 దెబ్బలు వేసావు అనుకో, నువ్వు ప్రాణాలతోనే ఉండవు. లోపలికి వెళ్ళి చూడండి సార్. సార్,
We are establishing what will be our norm. Revolutionary truth. Our actions have demonstrated the integrity of our words. We regret the shedding of innocent blood by those who died. But peace cannot be built with mortars and machine guns. As those clowns in braided uniforms would have us believe, they try to portray us as common murderers. But they never have been. వాడు తప్పించుకున్నాడు సార్. వాడితో మనం వచ్చిందంతా వేస్టే సార్. నాకు తెలుసు సార్, ఒక రోజంతా నేను కనిపించడం లేదని తెలిస్తే తనకి ప్రమాదం అని.